హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే డే 47 గురించి మనమైతే బ్రీఫ్‌గా రివ్యూ ఇస్తామనుకుని నేనైతే ఈ మినీ వ్లాగ్ షూట్ చేయడం జరిగిందండి. ఏంటంటే ఫస్ట్ ఆయిషా గారికి హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఆమె అయితే బయటికి వెళ్ళిపోవడం జరిగిందండి. టైఫాయిడ్, మలేరియా వచ్చింది కదా! మీకు హెల్త్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి మీరైతే బాగా మెడిసిన్స్ ఇవన్నీ తీసుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలో మీరైతే అన్నీ తీసుకోవాలి. అలాగే మీ హెల్త్ గురించి పక్కన వాళ్ళు డిస్టర్బ్ కాకుండా వాళ్ళకి హెల్త్ బాగాలేకుండా రావటం ఇవన్నీ ఏం అవసరం లేదు. మీరైతే బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఆయిషా గారైతే బయటికైతే వెళ్ళిపోయారండి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి తనుజాకి ఒక 4, 5 డేస్ నుంచి ఫీవరు, కోల్డ్, కాఫ్ ఇవన్నీ ఉండటం ఆమె అయితే చాలా నీరసంగా అయితే కనిపిస్తుందండి. కానీ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే ఉంది కాబట్టి ఆమె కెప్టెన్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఆమె అయితే గేమ్స్ అన్నీ కూడా ఆడటం జరిగింది. కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు వచ్చేసి ఇమాన్యుయల్ కానీ, ఇంకా కళ్యాణ్ పడాలా గారు గానీ చాలా అంటే చాలా బాధపడ్డారు. ఇవన్నీ చూసేసి సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారంటే ఇదంతా ఒక నాటకము, సీరియల్ డ్రామా, ఇంకా డ్రామా క్వీన్ ఆమె ఇవన్నీ కూడా అలాగైతే పెడుతున్నారు. ఆమె ఫేస్ చూస్తేనే మనకైతే అర్థమవుతుందండి. చాలా మంచి వ్యక్తి, చాలా బాగా ఆడుతుంది గేమ్ కూడా. అలా పడిపోయినప్పుడు అయ్యో పాపం అనుకోకుండా సీరియల్ డ్రామా ఇవన్నీ కూడా అనడం నాకైతే ఏమాత్రం నచ్చలేదండి. సో, మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. లాస్ట్‌కొచ్చేసి ఇమాన్యుయల్ అండ్ తనుజ వీళ్ళిద్దరు మాత్రమే గెలుస్తారు. కానీ సంజన గారొచ్చేసి ఇమాన్యుయల్‌నైతే కెప్టెన్ చేస్తుందండి. ఎందుకంటే సంజన గారు ఇంతకు ముందుగా రీ ఎంట్రీ అయినప్పుడు కొన్ని వదిలేసుకోవాలి, సాక్రిఫైస్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు ఇమాన్యుయల్ వచ్చేసి అతని కెప్టెన్సీని సాక్రిఫైస్ చేసేస్తారు కాబట్టి సంజన గారొచ్చేసి ఇమాన్యుయల్‌కే సపోర్ట్ చేస్తుంది. ఇమాన్యుయలే కెప్టెన్ అయితే అయితాడండి. ఇదండి నేను చెప్పాలనుకుండింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి రమ్య చిట్టి పికిల్స్ ఉంది కదా! అలాగే చిట్టి పికిల్స్ నుంచి రమ్య గారొచ్చేసి ఎలిమినేట్ అయితారని చెప్పేసి బయట టాక్ ఉంది. అలాగే శ్రీజ దమ్ము గారొచ్చేసి రీ ఎంట్రీ అవుతారని చెప్పేసి కూడా బయట టాక్ అయితే ఉందండి. ఇంతవరకైతే చెప్పాలనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాము. సో, దయచేసి మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్‌కైతే లైక్ చేయండి. ఓకే అండి. బాయ్.